ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. కొంతమంది బుద్ధి ఎప్పటికీ మారదు. అమరావతి విషయంలో వైసీపీ ఆలోచన మారలేదు అని చెప్పడానికి నిన్నటి వైసీపీ నాయకుడు స్టేట్మెంట్ మనకు కనపడుతున్నాయి. ఒకటి బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్, రెండు ధర్మాన ప్రసాదరావు గారి స్టేట్మెంట్. వీళ్ళిద్దరూ కూడా మాజీ మంత్రులు. బొత్స గారు అయితే ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు, అంటే ఇంకా క్యాబినెట్ హోదాలోనే ఉన్నాడు, క్యాబినెట్ ర్యాంకింగ్ హోదాలో. నేను ఫస్ట్గా ధర్మాన ప్రసాదరావు గారి స్టేట్మెంటు మీకు చెప్తాను. ఆయన ఏమంటాడంటే, రాజధాని మార్చుకునే అవకాశం ఉండాలి కదా, ఇక ఎప్పటికీ అమరావతి రాజధానిగా ఉంటుందా? ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం భాగంగా ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధాని అనుకున్నాం. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపి ఉమ్మడి రాష్ట్రంగా చేశాక హైదరాబాద్ రాజధాని అయింది. మళ్ళా రాష్ట్రం విడిపోయాక అమరావతి రాజధాని అనుకున్నాం. తర్వాత మా నాయకుడు వచ్చి 3 రాజధానులు అన్నాడు. తర్వాత మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అమరావతి రాజధాని అంటున్నారు. ఇక అమరావతినే రాజధానిగా భరించాలా? మార్చుకోవద్దా? మార్చుకునే అవకాశం లేకుండా చట్టబద్ధత ఏంది? మార్చుకునే అవకాశం ఉండాలి, చట్టబద్ధత వద్దు అంటూ ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడారు. అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించటాన్ని ధర్మాన ప్రసాదరావు గారు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, రాజధాని మార్చుకునే అవకాశం ఉండాలట. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని మారుస్తుంది అని చెప్పకనే చెప్తున్నారు ఆయన. సరే, ఇక బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ వద్దాం. ఆయన ఏమంటాడు, ఇప్పుడు అసెంబ్లీలో చేసిన తీర్మానం చట్టబద్ధమైన తీర్మానం కాదు, ఆ తీర్మానం చెల్లుబాటు కాదు అంటారు. అసలు ఆ తీర్మానం చెల్లుబాటు అయిద్దని, అదే చట్టం అని ఎవరు చెప్పారు? అసలు ఆ తీర్మానం ఏంటంటే, రాష్ట్ర అసెంబ్లీ తన కోరికని పార్లమెంటుకి తెలియజేసే ఒక వినతి. మేము మా రాష్ట్ర రాజధాని డిసైడ్ చేసుకున్నాం, మేము అమరావతి అని అనుకున్నాం, దానికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కావాలి అని పంపించిన ఒక వినతి పత్రం. రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటుకి పంపించిన ఒక వినతి, అంతవరకే. అది చట్టం కాదు, దానికేం చట్టబద్ధత ఉందని అనలేదు. కాకపోతే చట్టబద్ధత అంటే ఖచ్చితంగా రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం కాదు, దానికి వ్యాలిడిటీ ఉంది, దానికి విలువ ఉంది, విలువ లేదని కాదు. రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న ఒక నిర్ణయానికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కావాలని రాష్ట్ర అసెంబ్లీ కోరుతూ పంపించినటువంటి ఒక వినతి పత్రం అది. ఆ వినతి పత్రం మేరకు కేంద్రం పరిగణలో తీసుకొని, ఎందుకు ఈ వినతి పత్రం కూడా పంపడం అంటే ఈ తీర్మానం పంపడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, మామూలుగా రాష్ట్ర రాజధాని అంటే స్టేట్ సబ్జెక్టు, రాష్ట్రమే డిసైడ్ చేసుకుంటుంది, కేంద్రానికి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర రాజధానికి కూడా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడం అనేది లేదు. కానీ అమరావతికి చట్టబద్ధత కావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ యొక్క కోరిక. ఆ కోరిక కూడా దేనికోసం అంటే, పాలకులు మారిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని మారుస్తున్నారు కాబట్టి, రాజధానిని మార్చాలి ప్రతిసారి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి, ఆ రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మార్చే అవకాశం లేకుండా, అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల ప్రయోజనాన్ని కాపాడే దానికోసం ఇప్పటికే 12 సంవత్సరాలు అవుతుంది, కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి, ఇక పర్మనెంట్ రాజధానిని ఏర్పాటు చేయటం కోసం, మాకు రాజధాని ఉండాలి అనేటువంటి కోట్లాది మంది తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల కోరిక నెరవేర్చడం కోసం దానికి పార్లమెంట్ చట్టబద్ధత అవసరం అని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీ భావించి ఒక తీర్మానాన్ని చేసి పార్లమెంట్కి పంపించారు. దీనికి కారణం వైసీపీ. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళా రాజధాని మార్చిద్ది. పోయినసారి 3 రాజధానుల గేమ్ ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. కేవలం వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్న రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది కాబట్టి, ఆ పరిస్థితి మరొకసారి దాపరించకుండా ఒక తీర్మానాన్ని చేసి పంపించారు. ఆ తీర్మానం ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014కి సవరణ చేస్తూ ఒక బిల్లు రూపొందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 2, ఆ క్లాజ్ 2లో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుందని ఉంది. ఆ పదం తీసేసి ఆ పదం స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చేరుస్తారు. దానికోసం అసెంబ్లీ పంపించిన తీర్మానం అది. దానికి చట్టబద్ధత లేదు, దానికి అది చెల్లుబాటు కాదు అని బొత్స గారు మాట్లాడటం అంటే, ఆ తీర్మానాన్ని వ్యతిరేకించడం కిందకు వస్తుంది. అంటే ఎంతసేపటికి అమరావతి మీద ఏడుపు చూడండి. జరుగుతున్న పరిణామాలను ఇప్పటికీ ఆహ్వానించే పరిస్థితిలో వైసీపీ లేదు. అమరావతి చట్టబద్ధతని ఆహ్వానించే పరిస్థితిలో వైసీపీ లేదు. ఇది వైసీపీ చేస్తున్న ఒక చారిత్రక తప్పిదం అని నేను అంటున్నా. ఎందుకంటే ఇదే వైసీపీ వైఖరి ఇలాగే ఉంటే, మళ్ళీ చెప్తున్నా, వైసీపీ వైఖరి ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రజలు మళ్ళీ అసహించుకుంటారు వైసీపీని. ఇప్పుడు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎక్కువ కాలం ఉండాలి అంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి తప్ప, మన ఆలోచన ప్రజల మీద రుద్దుతామంటే ఎప్పటికీ సాధ్యం కాదు. అది ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజల ఆలోచన ప్రకారం ఉండాలి, ప్రజల అభిప్రాయాలను గౌరవించగలిగేలా ఉండాలి.
ఇప్పుడు వైసీపీ ఇదే స్టాండ్లో ఉంటే కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఈ పరిధిలో మళ్ళీ ఒక్క స్థానం కూడా రాదు. మన చూడండి 2024 ఎన్నికల్లో, అంటే ఎన్నికల కంటే ముందు నేను చెప్పింది నిజమైంది. ఒక్క స్థానం కూడా ఈ జిల్లాల పరిధిలో వైసీపీకి రాలే. సరే బొత్స గారు ఇప్పుడే అంటే ఆయన విజయనగరం జిల్లాలో కూడా రాలేదు, అది వేరే విషయం. ఈవెన్ దో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక స్థానం రాలేదు వైసీపీకి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ రాజధాని ప్రభావం ఫలితంగా ఈ జిల్లాల పరిధిలో ఇప్పటికి ఒక స్థానం రాలేదు, రేపు పొద్దున కూడా రాదు, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా రాదు, 2029 ఎన్నికల్లో కూడా. ఇదే వైఖరితో వైసీపీ ఉంటే, ఇదే ఆలోచనతో వైసీపీ ఉంటే, ఆలోచన మార్చుకోగలగాలి. ఇప్పుడు మన ఆలోచన ఒకటి ఉందబ్బా, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, మార్చుకోగలగాలి. ఎప్పుడైతే ఆలోచనలు మార్చుకోవటానికి ఒక నాయకుడు లేదా ఒక పార్టీ ఇష్టపడదో ఆ నాయకుడు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఖచ్చితంగా ఇది జరిగే పరిణామం. ఇది బొత్స గారికి తెలియదని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ ఎలా కాలగర్భంలో కలిసిపోయింది ఆంధ్రాలో, ఎందుకు కలిసిపోయింది ఒక్కసారి సమీక్ష చేసుకుంటే ఆయనకి అర్థమవుతుంది. ఆయనకు తెలుసు, కాకపోతే ఆయన వైసీపీలో ఉన్నాడుగా, తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం మాట్లాడాలి. నాకు తెలిసి బొత్స గారి ఆలోచనలో కూడా అమరావతి రాజధానినే ఉంటుంది. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా, ఓ ప్రాంతాన్ని అనుకున్న తర్వాత ముందుకెళ్ళటమే అనేది ఆయనకు ఉంటుంది. పెద్ద ఆయనకు కొంత తెలుసు, రాజకీయ జ్ఞానం తెలుసు. కాకపోతే ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ ద్వారా పదవులు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ పార్టీ ఆలోచన ప్రకారమే మాట్లాడు కాబట్టి మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.